నమస్కారం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి సుమారు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి మరి ముందు పోతున్న తరుణంలో మరి ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఇప్పటివరకు కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. వారు ఇచ్చినటువంటి అనేక హామీలు, ముందుగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు, అదేవిధంగా 13 డిక్లరేషన్లు, దాంతో పాటు మరి 420 హామీలు, ఇలా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వారి ఆల్మోస్ట్ ఆల్ అంటే సగం వారి యొక్క పూర్తి అయిపోయింది, వారి యొక్క టర్మ్ సగం పూర్తి అయిపోయింది. అయినా కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఇలాంటివి నెరవేర్చకుండా ప్రజలకి ఇబ్బంది కలిగేటటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లోనే భాగంగా గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఆ రోజు గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి కేసీఆర్ గారు 1,00,000 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా దాదాపు 70-80% ఇళ్లను కూడా పూర్తి చేసి అందించడం జరిగింది. అది కూడా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో అర్హులైన పేదలకే ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం దాదాపు మంచి ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు రెండు పడకల యొక్క గృహాలు మరి చాలా చోట్ల కూడా మరి గృహ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటామన్న సంగతి చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన పేదలకి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి దాఖలాలు లేవు. దాదాపు సగం సమయం అయిపోయింది వారిది. ఒక్కటంటే ఒక్క కొత్త ఇంటికి పునాది వేసింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ఇల్లు పూర్తి చేసింది లేదు. కేసీఆర్ గారు కట్టించినటువంటి 2 BHK డిగ్నిటీ హౌసింగ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి యొక్క 2 BHK ఫ్లాట్స్నే పేదలకు ఇచ్చుకుంటూ దాని ఇందిరమ్మ పేరు పెట్టుకొని మరి ముందుకు పోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది, 20 లక్షల ఇండ్లు కట్టి ఇచ్చినాకనే మేము ఎన్నికల్లో వెళ్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. హౌసింగ్ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం. మీరు 20 లక్షల ఇల్లు కట్టిస్తేనే మీరు నీకు ఓట్లు అడుగుతానికి ఇంకా మాట కట్టుబడి ఉన్నారా లేదా సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గ్రేట్ హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఇల్లు కట్టినటువంటి పాపన పోలేదు, ఒక్కటంటే ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. కాబట్టి అదే కాకుండా మిగిలిపోయిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పైరవీకారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు దళారులు అవుతారెత్తి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ పేదలను మోసం చేసుకుంటూ మంత్రుల చుట్టూ తిరుగుతూ మంత్రులు ప్రభావితం చేసుకుంటూ మంత్రుల పేరు మీద ఈ డబ్బులు వసూలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ 2 BHK హౌజెస్ అందరూ కూడా వాళ్ళు పంచుతూ ఉన్నారు. లోపాయకరంగా ఎవరికి తెలియకుండా వారు ఇల్లు కేటాయిస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని, మేడ్చల్ జిల్లా సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు అందరూ కూడా కలిసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి మరి అలాట్మెంట్ జరిగితే ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు తప్పవు, ఉద్యమాలు తప్పవు, ప్రజలు రోడ్లపైనకి వస్తారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. ఏదైనా సరే పారదర్శకంగా జరగాలి అని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. మీరు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఒక్క ఇల్లు కొత్తది లేదు. మేము కట్టిన ఇల్లునే మరి అలాట్మెంట్ చేసుకుంటూ దాని ఇందిరమ్మ పేర్లు పెట్టి కాలయాపన చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మేడ్చల్ జిల్లాలో సుమారు 6,500 ఇండ్లు ఇంకా దాదాపు పూర్తి కావాల్సి వస్తుందని చెప్పినారు. ఆ 6,500 ఇండ్లన్నీ కూడా లాటరీ పద్ధతులనే ప్రజలందరి సమక్షంలో పారదర్శకంగా అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఎవరైతే అర్హులైనటువంటి పేదలు మరి ఆ రోజు అసైన్మెంట్ ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని ఇండ్లు కట్టడం జరిగింది. వారు కూడా ఇండ్లు కేటాయించాల్సిన అవసరం ఉంటే వారిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ 2 పడకల ఇండ్లని కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులందరూ కూడా దళారులు అవతారం ఎత్తి ఇండ్లు అమ్ముకుంటూ ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున మరి తెరలేదు. దీనికి ఈ రకంగానే కొనసాగితే పెద్ద ఎత్తున మరి చూస్తుంటే తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి హెచ్చరించడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ. అదే కాకుండా పెన్షన్స్ విషయంలో కూడా పెన్షన్స్ అర్హులైన వారికి పెన్షన్స్ 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేస్తామని చెప్పినారు ఏది పెద్దవారికి. అదేవిధంగా మన వికలాంగులకి వారికి కూడా 6,000 పెన్షన్ చేస్తామని చెప్పినారు. వారు పెన్షన్ పెంచడము దేవుడెరుగు కానీ ఉన్న పెన్షనర్స్ పెన్షన్ తీసేయడం చూస్తూ ఉన్నాం. చాలామంది పెన్షన్స్ ఎంక్వైరీ చేసుకుంటూ సరైన ఎంక్వైరీ జరగకుండా ప్రతి ఒక్కటి కూడా వెరిఫికేషన్ చేయకుండా పెన్షన్లు తీసేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. పెన్షన్స్ పెంచలేదు, కొత్త పెన్షన్ ఇచ్చేది లేదు, మరి ఉన్న పెన్షన్లు కూడా తీసేసేటువంటి ఒక
దుశ్చర్యకి ప్రభుత్వం పాటుపడతా ఉందని చెప్పి చెప్పడానికి కూడా ఈరోజు రావడం జరిగింది. మరి ఈ పెన్షనర్స్ విషయంలో మరి కొత్త పెన్షన్ల గురించి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల దరఖాస్తులు ఈ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చిందేమో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈ సంవత్సరం కొత్తది దేవుడెరుగు, ఉన్న పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా అనేక అంశాలు కూడా ఈరోజు కలెక్టర్ గారికి మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న అంశాలను చర్చించడానికి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క 2.5-3 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నది. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా కేసీఆర్ గారు ఎంతో పెద్ద మనసుతో ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా కొనసాగించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రభుత్వం మరి ఓన్లీ తమ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సంక్షేమ పథకాలు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రకంగా డబుల్ బెడ్రూమ్లు అమ్ముకొని మరి దందా చేస్తామంటే మాత్రం తప్పకుండా వారికి గుణపడని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.